ప్రియ యూట్యూబ్ వీక్షకులకు మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మన క్రైస్తవులు, మన విశ్వాసులైన వారు ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, ఈ యొక్క గ్రంథాన్ని ఏ విధంగా పరిశోధించాలి అనే విషయంపై చిన్న చిన్న సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి. దాని గురించి మనం చర్చించుకుందాం. ముందుగా తండ్రి అయిన దేవుని యొక్క సహాయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. తలవంచండి. మహాకృపల దేవ, వందనాలు తండ్రి. నేను ఆకరితుకుంటువాడ ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాకును తండ్రి అయిన దేవ వందనాలు చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఇంతవరకు మమ్మల్ని కాల్చుకోపడిన విధానం బట్టి వందనాలు తండ్రి. తండ్రి యొక్క యూట్యూబ్ వీక్షకులకు మంచి మనసును అనుగ్రహించి తండ్రి యొక్క కార్యక్రమాన్ని చూడడానికి వారికి ఇస్తున్న సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈరోజు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా పరిశోధించాలి, ఏ విధంగా చదవాలి అనే దానిపై మేము చర్చించుకున్నాం తండ్రి. మాకు మంచి సహాయం దయచేయమని, అదేవిధంగా వినగలిగే మనసు మా వీక్షకులకు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి ఉన్నతమైన నామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో 36 పుస్తకాలు, అదేవిధంగా కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు అనేవి ఉన్నాయి. ఈ యొక్క కాలగమనం కూడా వేరు వేరు కాలగమనం, అదేవిధంగా రచయితలు కూడా వేరు వేరు. సుమారు 40 మంది రచయితలు అనేవారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంను రాయడం జరిగింది వివిధ కాలాల్లో. ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ కాలం చూసుకుంటే సుమారు 6000 సంవత్సరాలు అనేది ఉంది. ఈ యొక్క బైబిల్ యొక్క కాలం బైబిల్ యొక్క కాలం సుమారు 4000 సంవత్సరాలు. అంటే పితరుల కాలం 2500 సంవత్సరాలు, అదేవిధంగా ధర్మశాస్త్ర కాలం 1500 సంవత్సరాలు. మొత్తం 4000 సంవత్సరాలు క్రీస్తు పుట్టడానికి, అనగా ఆదాము కానించి యేసుక్రీస్తులో మరణం తర్వాత అపోస్తుల్ని తండ్రి ప్రభువారు నియమించడం, అదేవిధంగా వారి ద్వారా కూడా కొన్ని పత్రికలు రాయడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క కాలం సుమారు 4000 సంవత్సరాలు ప్లస్ ఒక 100 సంవత్సరాలు, 4100 సంవత్సరాలు అనమాట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయబడిన కాలం. ఈ యొక్క కాలాన్ని బట్టి చూసుకుంటే కాలం వేరుగా ఉంటుంది, అదేవిధంగా రచయితలు వేరుగా ఉంటారు. కానీ వారి యొక్క ఉద్దేశం మాత్రం ఏకరీతిగా ఉంటుంది. అందుకే తండ్రి అయిన దేవుడు ఆ ఉద్దేశం ఏకరీతిగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. మనకి ఎవిడెన్స్ కావాలంటే రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతాను. ప్రియ సహోదరులారా, ఆయన జగత్తి పునాది వేయబడక మన్నించండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునేవాళ్ళు. ఎలానగా ప్రవచనం ఎప్పుడు మనుషును ఇచ్చను బట్టి కలగదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అంటే ఈ రచయితలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అనేది క్రైస్తవుల యొక్క విశ్వాసం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది, రైట్. అయితే మనం ఎలా చదవాలి? ఈ యొక్క యెషయా గ్రంథంలో పరిశోధించి చదవాలని తండ్రి దేవుడు వినిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏ విధంగా పరిశోధించి చదవాలి అని ఆలోచిస్తే ఈ యొక్క బైబిల్ యొక్క మూలం ఏంటంటే, అంటే విశ్వాసానికి మెయిన్ మూలం అనేది మనం ఒకసారి చూసుకుంటే మనం బైబిల్ని ఏ విధంగా చదవాలనే విషయం మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కానించి ఒకసారి చదువుకుంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కానీ ఒకసారి చదివితే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షందుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించున్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఒకడు, ప్రభు ఒకడు.
విశ్వాసం ఒకటి. ఈ విషయాలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడు, సర్వయుగాల్లో ఒక్కడే దేవుడు, సర్వకాలాల్లో ఒక్కడే దేవుడు. బైబిల్ ప్రకారం పితరుల యుగంలోను ధర్మశాస్త్ర కాలంలోను దేవుడు ఒక్కడే, ప్రస్తుత కృపకాలంలో కూడా దేవుడు ఒక్కడే. అదేవిధంగా ప్రభు ఒక్కడే. ప్రభు ఎవరు? మన తండ్రి, ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రభు వారు ఒక్కడే. ఈ విషయాన్ని మనం క్లారిటీ చేసుకుంటే ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా అంటే జ్ఞప్తి తెచ్చుకుని చదివితే బైబిల్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా పాత నిబంధన చూసుకుంటే 39 పుస్తకాలు అనేవి ఉన్నాయి. ఈ పాత నిబంధన తండ్రి అయిన దేవుడు ఎవరితో చేశాడు? ఆ విషయం కొంచెం క్లారిటీగా చూసుకుంటే పాత నిబంధన అనేది మనకి తేటతలం అయిపోతుంది. ఆ యొక్క పాత నిబంధన తండ్రి అయిన దేవుడు ఎవరితో చేశాడు అనే దాని విషయం గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. సింపుల్గా నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పు. తండ్రి అయిన దేవుడు చెప్పేది ఏంటంటే, ఇజ్రాయేలుని సమకూర్చి మీరు నా మాట శ్రద్ధగా వినాలి, అంటే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా ఆచరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. నువ్వు ఇజ్రాయెల్తో పలుకోసిన మాటలు ఇవేం చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవా తెలియజేశాను. ఇక్కడ ఈ నిబంధన అనేది తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్తో చేశాడు. అది సుపరిచితం, అందరికి తెలిసిన విషయమే. అంటే పాత నిబంధన అనేది, ధర్మశాస్త్రం అనేది తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్తో చేశాడు సీనాయి పర్వతం వద్ద. అదేవిధంగా ఈ కొత్త నిబంధన దేవుడు ఎవరితో చేశాడు అనేది ఆలోచిస్తే, దేవుడు కొత్త నిబంధన ఎవరితో చేశాడు అనే విషయం కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా చిన్న క్లారిటీ అనేది ఇచ్చారు. పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన్న మాట్లాడిన మాటలు ఇవి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. తండ్రి అయిన దేవుడు పాత నిబంధన ఇజ్రాయెల్తో చేశాడు నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రకారం. అదేవిధంగా కొత్త నిబంధన ఎవరితో చేశాడు అంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారితో ఈ కొత్త నిబంధన చేశాడు. దానికి ఇక్కడ మనం చూసుకుంటే అపోస్తలుల గారు 2వ అధ్యాయం 37వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. యేసుక్రీస్తు నామమున ఎవరైతే బాప్తిజం పొందుతారో వారు పరిశుద్ధాత్మను వరం పొందారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికంటే మనకి. యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారితో తండ్రి అయిన దేవుడి కొత్త నిబంధన చేశాడు. ఒక చిన్న రెఫరెన్స్ కూడా చదువుదాం, మీకు కొంచెం ఇంకా క్లారిటీ అవుతుంది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి సహోదరులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో
యూదుడని, గ్రీక్ దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులే ఉన్నాం. యేసుక్రీస్తునందు కలిగిన విశ్వాసం బట్టి మనం దేవుని కుమారులయ్యే భాగ్యం అనేది ఉంది. అంటే ఈ కొత్త నిబంధన అనేది విశ్వాసానికి సంబంధించింది. పాత నిబంధన అనేది భౌతిక సంబంధమైన ధర్మశాస్త్రానికి సంబంధించింది. ధర్మశాస్త్రం ఆత్మీయమైంది, కానీ అందులో భౌతిక సంబంధమైన లక్షణాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి ప్రియ సహోదరులారా, మీరు గ్రంథాన్ని పరిశోధించేటప్పుడు పాత నిబంధన దేవుడు ఇజ్రాయెల్తో చేశాడు, కొత్త నిబంధన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారితో చేశాడు. విశ్వాసం కలిగిన వారు కొత్త నిబంధన పొందుకుంటారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు నమ్మి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు ఒక్కడు, అదేవిధంగా దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు, ఆయన యేసుక్రీస్తు నరుడు అనే విశ్వాసంలో మీరు ముందుకు వెళ్తే బైబిల్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది. ఆ రకంగా మీరు బైబిల్ అనేది చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఏ డౌట్ అనేది లేదు. ప్రియ సహోదరులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం విషయంలో భాగ్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అదేవిధంగా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే ఫోన్ చేయండి. ఎవరైనా మన విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస విషయంలో మనం ఏకత్వం పొంది మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి తద్వారా మనందరం తండ్రి దేవుడు నియమించిన యొక్క పరలోకంలో పాలిభాగస్వామ్య భాగ్యం మనం అందరం పొందుకోవాలని మీ అందరినీ విన్నవించుకుంటూ కోరుకుంటూ మరలా అవకాశం ఉంటే మరొక కార్యక్రమం మనం కలుసుకుందాం. ఏదైనా సమస్యలు ఉంటే మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయాలని విన్నవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వందనాలు.